సింగపూర్‌లో ఎంఆర్‌టి తీసుకొని వెళ్దామని జెప్పేసి అలా వచ్చాను. ఆ ఎంఆర్‌టి పక్కనే స్ట్రీట్ ఫుడ్స్ అని జెప్పేసి ఒక మార్కెటే పెట్టారనమాట. మొత్తం ఫుడ్ ఐటెమ్స్ అండ్ క్లాత్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. నాకు వింతగా కనిపించిందేంటంటే ఇక్కడ కనబడుతుంది గదా! ఓయిస్టర్స్ అంటారనమాట ఇంగ్లీష్‌లో. అంటే ఆల్చిప్పాస్. తెలుగులో ఆల్చిప్పాస్ అంటారు. మనకు ముత్యాలు దొరుకుతాయి గదా! వీటిలోంచే దొరుకుతాయనమాట. అవి తీసుకొని వీళ్ళు ఇక్కడ వేడి చేసి అమ్ముతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూడ్డానికే ఆశ్చర్యంగా అనిపించింది. సో, దాన్ని ఎలా రెడీ చేస్తున్నారంటే ఇక్కడ కనపడుతున్న మసాలాలు కనపడుతున్నాయి గదా! ఆ మసాలాల్లో ఒక మసాలా తీసుకొని మన అల్లం పేస్ట్ ఎలా ఉంటదో ఆ విధంగా ఉంది. సో, చూసారు కదా అక్కడ 6 పీసెస్‌లున్నాయి. 6 పీసెస్‌లో 3 పీసెస్‌లో అతను రెడీ చేసుకున్న మసాలా పెట్టాడనమాట. ఆ మసాలా పెట్టి 3 పీసెస్‌లో మసాలా పెట్టలేదు. అండ్ అవి అలాగే వెయిట్ చేస్తున్నాడనమాట. కింద అదొచ్చేసి హీట్ అనమాట. సో, అలా వెయిట్ చేస్తూ ఉండగా కనీసం అంటే ఒక 10 నిమిషాల పైనే వెయిట్ చేశారు. అలా వేడి అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయిన తర్వాత 3 మసాలా వేసి ఆల్రెడీ వేడి చేస్తున్నవి దాంట్లో బాక్స్‌లో పెడుతున్నాడు ఒక పక్క. అండ్ మిగతా 3 వచ్చేసి మసాలా పెట్టని దాంట్లో అవి తీసేసి ఒక పక్క పెట్టేసి అక్కడ చూస్తున్నారు కదా ఆమె దాంట్లో వచ్చేసి ఒక సాస్ వేస్తుంది. అది సాసా బటరా అర్థం కావడం లేదు. నేను బటర్ అనుకున్నాను. సో, బటర్ వేస్తూ అలా మూడింటిలో దాన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే అమ్మ ఒక గన్ను తీసుకొని అలా వేడి చేస్తుంది అనమాట. సో, ఆమె తీసుకున్న గన్ను ఒకటి పని చేయనట్టుంది. వాళ్ళ భర్త దగ్గర తీసుకుంటుంది. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటాను. సో, తీసుకొని దాన్ని అలా వేడి చేస్తుంది. చూడు మంట తగులుతుంది చూడండి. ఆ బటర్ కానీ లేకపోతే సాస్ కానీ ఏదైనా కానీ ఆ మంట తగిలి కొంచెము దానికి వేడవుతుంది. సో, అది ఎలా టేస్ట్ ఉంటుంది ఏంటని మనకు తెలియదు. కానీ దీన్ని మొత్తానికి ఎలా తింటారో ఏమో కానీ అర్థం కాలేదు. అది కాలుస్తున్నప్పుడు అసలు నూనె మొత్తం కారిపోతుంది. చాలా అంటే చాలా కారిపోతుంది. అలా తీస్తున్నప్పుడు అందుకు దాంట్లో ఉన్న అంత కొలెస్ట్రాల్ ఉంది. సో, అక్కడ మొత్తం 6 ఒక బాక్స్‌లో పెట్టారు కదా! ఆ బాక్స్ ఎంతో తెలుసా? ఒక బాక్స్ వచ్చి $14 పైన. అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి దగ్గర ₹1000 పైన అన్నమాట. సో, ఇవి కూడా తింటున్నారు. సో, ఇక్కడ కనబడుతున్నారు కదా! సో, మొత్తం వాళ్ళు క్లీన్ చేసే పద్ధతి అక్కడ చూడండి. ఆల్చిప్ప వచ్చేసి పైన డప్పా తీసేస్తున్నాడు, పడేస్తున్నాడు పక్కన. ఆ డప్పాలు మరి పడేస్తారో లేకపోతే దాన్ని వేరే విధంగా యూజ్ చేస్తారో తెలియదు. ఆ పైన డప్పా తీసిన తర్వాత కింద ఉన్నది ఆ స్కిన్ కొంచెం ఉన్నది కదా! అది తీసి సపరేట్ చేసి దాంట్ని వేడి చేస్తున్నాడు అనమాట. Please like, share, and subscribe to Madhu's channel for more.